అండి ఈరోజు నేను సూర్లంక బాపట్ల బీచ్కి వెళ్ళాము. టైంపాస్కి ఎండలు బాగా ఉన్నాయని కొద్దిగా కూల్ పరుస్తాకి వెళ్ళాము. వెళ్ళంగానే మాకు ఇక్కడ కొంచెం వెదర్ చాలా కూల్గా ఉంది, పర్లేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇంకా అటు ఇటు తిరిగాం కాసేపు. మేము మా ఊడు వెళ్ళామండి. వెళ్ళి ఇంకా ఏం చేయాలో తెలియక మొత్తం బీచ్ మొత్తం తిరుగుతుంటే ఇంకా వీడియో తీయాలనిపించింది, ఒకసారి షేర్ చేయాలనిపించింది. చాలా రోజులు అవుతుంది కదా. నేను మా ఊడికి పెడతాను చూడండి, నెట్ సిగ్గుపడుతున్నారు, సిగ్గు లేకుండా. తర్వాత అటు ఇటు మొత్తం బీచ్ మొత్తం చూస్తుంటే అండి అక్కడ ఏదో బోట్ కనపడింది. బోట్ దగ్గరికి వెళ్ళి ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చినాయని చూస్తుంటే దాన్ని చూసేసి మా ఊడి మీద కాసేపు గెలిగేసి గెలికి మా ఊడి మీద పక్కన ఉన్నాడండి. మా ఆడ మీద వేసాను. ఇంకా వాడు దొరుకున్నాడు. ఏంది బ్రో నువ్వు అసలు మరి చిన్నోళ్ళ చేస్తున్నావు అన్నాడు. సర్లే అని చెప్పి ఇంకా మేమేం చేసాము, ఇంకా దాన్ని ఆడుకున్నంతసేపు తర్వాత వచ్చిందండి స్టాక్ పక్కన. స్టాక్ రాగానే ఇక చూడండి, చూసారుగా ఎన్ని వచ్చినాయో. ఇవి అడిగాము, అన్న ఏందన్నా ఇవి అసలు ఏం చేస్తారు, వీటిని తింటారా మన వాళ్ళు ఇటువైపు అంటే, లేదన్నా ఇటువైపు వాళ్ళు తినరు, ఆయన ఎక్కువగా చైనా వాళ్ళు అటు వెళ్తే అన్న డిపో చేస్తారు అన్నారు. ఓకే, వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటేలే, అందుకో ఇంకా మనం ఏం మాట్లాడకుండా అవి చూసేసి వీడియో మీకు పెడదామని చెప్పాను. చాలా చాలా అంటే చాలా గలీజ్గా ఉందండి, అసలు జిగురుగా ఉంది. పాపం వాళ్ళు కష్టపడే వాళ్ళ కష్టం మనం చూడలేమండి. పాపం ప్రాణాలతో రిస్కులు కదా, ఏం చేయాలో తెలియక దీనిలో కడిగేసుకొని ఇంకా కడిగేసుకున్న తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక ఇంక మొత్తం చూస్తూ ఉన్నాము ఎట్లా ఉందా ఏందనేసి. ఇదిగోనండి ఈ బోట్లోనే. తర్వాత ఇంక వెళ్ళిపోదాం అనేసరికి మొత్తం వీడియో చూసుకుంటున్నాము. వీడియో చూసుకోగానే సర్లేని వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. అసలు వాటర్ ఎట్టా వచ్చింది, ఎంత సాల్ట్ వచ్చింది అనే వీడియో. తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు ఇదిగో ఇంకోటి దొరికిందండి, జెల్లీ ఫిష్ దొరకగానే ఇంకా సర్లే దీనిగా చూద్దాము చూపు ఇలా ఉండిద్దని. చాలా ఇదిగా ఉందండి, అసలు జిగురుగా ఉంది. అసలు పట్టుకోండి చేతిలో జారిపోతుంది. ఇక సరేనని చెప్పి ఇంకా దాన్ని చూసి ఇంకా మొత్తం గెలిగా ఉందండి, పాటలుగా గెలిగేసి పిసిగేసి పక్కన పెట్టేసాము. ఓకే అండి, లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు లీటర్ వాటర్కి సాల్ట్ వాటర్కి అసలు ఎంత సాల్ట్ వచ్చింది ఏందనేది నెక్స్ట్ వీడియోలో పెడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ మీ.